ఇలాంటి చిన్నపాటి సదస్సు ఆ రోజున భీమవరంలో కళ్యాణ మండపంలో జరిగితే నేను ఉంటున్న విడిది కేంద్రానికి వచ్చారు. మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా యువత అడిగింది, నన్ను బీసీ యువ నాయకులు అడిగారు, అన్నా మేము 2007లో చిన్న పిల్లలం, 2014లో కూడా ఇంకా మేము చిన్నవాళ్ళమే, మా పిల్లలకి 10 ఏళ్ళు వచ్చినా ఇంకా మేము చిన్నపిల్లం కాదన్నా. ఇది నాకు ఎప్పుడు 18లో చెప్పారు. ఒక్కొక్కరికి మేము 32 ఏళ్ళు వచ్చినాయి అన్న, మాకు ఇంకా మా నాయకులు మమ్మల్ని చిన్నపిల్లలు అని చెప్పి మా కడుపు మంటని, మా ఆవేదన పట్టించుకోవట్లేదని బీసీ యువత తాలూకు ఆవేదనని సీనియర్ బీసీ నాయకులు దీనిని మీరు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వచ్చే 25 సంవత్సరాలు మీరు ప్లాన్ చేయండి. ఇంతమంది కూర్చున్నారు పెద్దలందరూ, బీసీ మేధావులందరూ కూర్చొని బూరా నరసయ్య గౌడ్ గారు చెప్పింది 93 కులాలు రిజిస్టర్డ్గా మీరు గుర్తించినవి, ఇంకో 40 కులాలు వాళ్ళు అదనంగా కలిపి 140 కులాలు ఉన్నాయి. సరే మీరు అది మీకు సంబంధించిన విషయం కాబట్టి మీరు ఎలాగ నిర్ధారిస్తే దాన్ని ఆ విధంగా మీరు నెక్స్ట్ 25 ఇయర్స్కి మీరు ఒక ప్రణాళిక మీ దగ్గర ఉండాలి నాయకులకి. ఈ రోజున ఇక్కడ ఉంటున్న 22 ఏళ్ల పిల్లలు, 25 ఏళ్ల పిల్లలు కాదు, ఇప్పుడు పెరిగి స్కూల్లో ఇప్పుడే పుట్టిన పిల్లల గురించి కూడా మీరు రేపొద్దున వాడికి ఇప్పుడున్న సంవత్సరం ఉన్న కుర్రవాడు రేపొద్దున 25 ఏళ్ల వయసుకు వస్తే ఆ కుర్రవాడికి ఏం చేయాలన్నది కూడా మీరు దయచేసి ముందు చూపుతూ మీరు ఆలోచించి బీసీలకు సంబంధించి ఆర్థిక పరిపుష్టి, విద్య, అలాగే వారికి రాజకీయ పరమైన సాధికారత, వీటన్నిటి మీద మీరు ఒక 25 సంవత్సరాలు ఈ ఆర్థికాభివృద్ధిలో, ఈ రాజకీయ సాధికారతలో ఎట్లా ఉండాలి మనందరం అనేది మీరు ఒక ప్రణాళిక మీరు సిద్ధం చేయాలి.